అందరికీ నమస్కారం. ఈరోజు పొలంలో కొంచెం పని ఉందని ఉదయాన్నే బయలుదేరైతే వెళ్ళాము. ప్రీవియస్ వీడియోలో డోజర్ తోటి వర్క్ చేపించానని వీడియో పెట్టాను కదా. అక్కడనే ఈరోజు మనుషులను పెట్టించి లెవెల్ చేపియాలని వర్కర్స్ని అయితే పిలిచాము. వాళ్ళు వచ్చేలోపు అయితే ఇక్కడ మా సారు మామయ్య ఇద్దరు గేట్ అయితే విప్పుతున్నారు. ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. గేట్ కూర్చోబెట్టినప్పుడు అక్కడ కట్టెలు సపోర్ట్గా పెట్టారు, అవన్నీ తీసేస్తున్నారు. అలాగే ఓపెన్ చేసి చూద్దామని ఈరోజైతే ఓపెన్ చేశారు గేట్ని. ఈ రౌండ్ పిల్లర్స్ అయితే మా వాళ్ళకి అందరికీ చాలా నచ్చింది. ఇలా పెట్టడం చాలా తక్కువ కదా విలేజెస్లో అని. 3 days అయితే ఈ పిల్లర్స్ని పెట్టారు. గేట్ పెట్టి కూడా నిన్నటితో 15 days అవుతుంది. అందుకని ఈరోజు తీసి చూద్దామని మొదటైతే ఈ చిన్న గేట్ని ఓపెన్ చేస్తున్నారు. ఇది 15 days అయినందున అక్కడ మొత్తం అవి గట్టిగా అయిపోయినాయి. ఇదిగోండి, మనుషుల కంటే కూడా ఇంత హైట్ పెట్టాము. పెద్ద గేట్లే ఇవి 8 feet ఉన్నాయి. బయట ఎక్కడైనా తోట దగ్గర చూసినప్పుడు, లేకపోతే ఎక్కడైనా పొలాలలో కానీ ఇంటి దగ్గర కానీ చూసినప్పుడు ఇలాంటి పెద్ద గేటు మాకు కూడా మేము తోట పెట్టినప్పుడైనా ఇల్లు కట్టినప్పుడైనా ఇలా పెట్టుకోవాలని చాలా ఆశ ఉండేది. అది ఈ రూపకంగా మేము తోట దగ్గర పెట్టాము. ఆ పిల్లర్స్ తోటి ఈ పెద్ద గేట్లు ఉండడం వల్ల ఆ అందమే మారిపోయింది. తోటకు చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడైతే బెండింగ్ వైర్ విప్పుతున్నారు మా సారు మామయ్య ఇద్దరు. గేట్ పెట్టినప్పుడు అది బెండింగ్ వైర్ తోటి కట్టారు మేస్త్రీలు. మా వాళ్ళు ఇక్కడ ఈ పని చేస్తుంటే ఆలోపు అత్తమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు. డోజర్ తోటి లేవలింగ్ చేసాం కదా, అక్కడే మనుషులను పెట్టి కూడా లేవలింగ్ చేపిస్తున్నాము. డోజరు గోడ వరకు ఆనేయలేదు మట్టిని మొత్తము, అందుకని మనుషులను పెట్టి ఈ విధంగా పని చేపిస్తున్నాము. ఈ ఒక్కరోజు అయిపోతుందో లేదో అనుకున్నాము, కానీ పూర్తి చేసేసారు సాయంత్రం వరకు నలుగురు కలిసి. అలాగే ఈ కొబ్బరి చెట్ల దగ్గర కూడా వాటికి వాటర్ కోసమని కొండీలు చేయమంటే ఆ వర్క్ కూడా చేసేసారు. ఆ పని కూడా ఇక్కడ మామ వచ్చి చూస్తున్నాడు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని. నలుగురు కలిసి చాలా సరదాగా మాట్లాడుకుంటూ, ఎండ ఎక్కువగా ఉన్నా కూడా ఎంత కష్టమైన పని కానీ ఇష్టంగా చాలా చక్కగా చేశారు మా వాళ్ళు. చాలా సరదాగా గడిపాము అందరము. వర్షం పడితే మళ్ళీ వీళ్ళు దొరకరండి, చాలా కష్టము. వాళ్ళ పొలంలో పని లేనప్పుడు మాత్రమే వస్తారు. వాళ్ళ పొలాల్లో పని ఉంటే మాత్రం మనం ఎంత పిలిచినా రారు. వర్షం పడితే మళ్ళీ ఆ మట్టిని ఇంత మంచిగా పని చేయడానికి కుదరదు. ఎందుకంటే వర్షం పడితే ఆ మట్టి మొత్తం గట్టిగా అయిపోతుంది, అక్కడ మళ్ళీ అక్కడ గడ్డి పెరిగిపోతుంది అనేసి ఈ విధంగా బాగుంటుంది అనేసి మా సార్ ఒక్కొక్కటిగా అన్ని పనులు చేపిస్తున్నాడు. ఇంకా గేట్ దగ్గర కూడా పని బ్యాలెన్స్ ఉంది. కాంపౌండ్ వాల్ నుంచి గేట్కి గోడలు కట్టాలి. రోజంతా పని చేశాక సాయంత్రం అయితే ఈ విధంగా అందరం కలిసి కొంతసేపు కూర్చొని ముచ్చట పెట్టుకున్నాం అందరము. మా సార్ థమ్స్అప్ తీసుకొచ్చారు వాళ్ళ కోసమని. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని చూసి ఆదరిస్తున్న మీకు అందరికీ థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు వీడియో. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.